స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇటీవల రైల్వే మరణాలు అంటే సూసైడ్లు స్పాట్గా మారింది రైల్వే స్టేషన్, రైల్వే ట్రాక్. ఎందుకు ఇట్లాంటి పరిణామాలు ఎదురవుతున్నాయి, అసలు దీని వెనకాల కారణాలు ఏంటి, దీనికి సొల్యూషన్ ఏంటి? మనతో ఎస్ఐ సాయిరెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. సో చెప్పండి, ఈ నెలలో 2 ఇన్సిడెంట్స్ జరిగాయి, 21న ఒకటి, 28 రోజున ఒకటి. సో ముఖ్యంగా యూతే దీనికి బలవుతున్నారు. మరి ఎక్కడ లోపం జరుగుతుంది, మరి దీన్ని అరికట్టడానికి మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు? మీరు అన్నట్టు యూత్లో ఈ మధ్యలో ఎక్కువ జరుగుతున్నది. ఈ ఆలోచన వాళ్ళకి తొందరగా వస్తున్నది. అది ఈ ఆలోచన ఎందుకు వస్తుందంటే తల్లిదండ్రుల నిఘా లేకపోవడం వల్ల వస్తున్నది. తల్లిదండ్రులు రోజు పిల్లల యొక్క వాళ్ళ నడవడిక, వాళ్ళు ఎటు వెళ్తున్నారు, ఎక్కడ వెళ్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అని కనుక్కుంటే, వాళ్ళ మూమెంట్ తెలుసుకుంటే ఈ విధంగా జరిగే అవకాశాలు లేవు. చిన్న చిన్న పొరపాట్లు, పెద్ద సమస్యలు ఏం కావు. వీళ్ళకు ఉన్న సమస్య చిన్న సమస్య ఉంటుంది. దాన్ని ఎవరికి చెప్పుకోలేక సడన్గా నిర్ణయం తీసుకొని కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉండడం, డ్రింకింగ్ వల్ల కానీ, గాంజా వల్ల కానీ, అవి కూడా కొన్ని దీనికి తోడవుతున్నాయి. ఈ సూసైడ్ కారణాలు అవుతున్నాయి. మరి ఈ కారణాలు కాకుండా ఉండాలంటే మెయిన్గా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి. మొన్న రీసెంట్లీ మీరు అన్నట్టు ఒక బాబు చనిపోయింది. తను ఏంటంటే హైదరాబాద్లో డిగ్రీ చేసుకున్నా, బీటెక్ చేస్తున్నా అని చెప్పేసి చెప్పాడు. బీటెక్ పాస్ అయినా అని కూడా చెప్పింది ఇంట్లో. కానీ వీళ్ళ తల్లిదండ్రులది వాళ్ళకి అక్కడ తెలియదు, అక్కడ ఏం చేస్తుండు ఏందనేది ఏం తెలియదు. ఎక్కడో ఫ్రెండ్స్ దగ్గర ఉండడము, ఫెయిల్ అవ్వడం జరిగింది. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత వేరే ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళ పేరెంట్స్కి దొరికింది, చదవట్లేదు, ఫెయిల్ అయ్యాడని చెప్పేసి. తల్లిదండ్రులు ఏమంటారో అన్న భయముతో, సిగ్గుతో తను ఇమ్మీడియట్లీ ఇక్కడ వచ్చి సూసైడ్ చేసుకోవడం జరిగింది. అదే ఒకవేళ తల్లిదండ్రులు దీని గురించి మా బాబు ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఉంటున్నాడు అని చెప్పి విచారించుకుంటే మాత్రం ఇది జరిగేది కాదు. అట్లాగే రీసెంట్లీ మొన్న అక్కన్నపేట దగ్గర కూడా ఒక అమ్మాయి సూసైడ్ చేసుకున్నది. ఆ అమ్మాయి కూడా ఏంటంటే తనకెవరో ప్రేమిస్తున్నారని చెప్పేసి తను చేసుకోవట్లేదని చెప్పేసి సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు తన మీద కేసు అయింది. ఎవరైతే ప్రేమిస్తున్నాడో ఆ అబ్బాయి మీద కేసు అయింది. ఈ కేసు అప్పుడు కూడా చేయించుకోవచ్చు. అమ్మాయి నాకు ఇలా మోసం చేసిందని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి కేసు పెడితే అప్పుడు కూడా కేసు అవుతుంది, ఇప్పుడు కూడా కేసు అయింది. మరి బతికున్నప్పుడు సాధించాలి, కేసు పెట్టకుండా బతికున్నప్పుడు సాధించాలి చెప్పేసి మా తరఫున మేము ఇక్కడ ప్లాట్ఫామ్ మీద కూడా రెగ్యులర్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం. మేము మా దగ్గరికి వచ్చిన వాళ్ళకు దాంతోపాటు వీళ్ళ డాక్యుమెంట్స్ కానీ, బ్యాగ్స్ కానీ, ఆభరణాలు కానీ అవి కూడా జాగ్రత్త పెట్టుకోమని చెప్తూ ఉంటాం. మళ్ళీ ఈ మధ్యలో ఒక ఫకీరాబాద్ దగ్గర కూడా భార్యాభర్తలు చనిపోయారు లాస్ట్ ఇయర్ 24లో. వాళ్ళు ఏదో చిన్న ఇష్యూ, వాళ్ళ ఏదో చిన్నమ్మ మమ్మల్ని బంధనం చేస్తుందన్న ఉద్దేశంతో చనిపోయారు. అది స్టేట్ లెవెల్ ఇష్యూ అయింది. వీడియోగ్రాఫింగ్ కూడా తీసుకున్నారు, సెల్ఫీ వీడియో తీసుకున్నారు. దాన్ని మేము అప్పుడు డిమాండ్ కూడా చేశాము. అంటే చిన్న చిన్న పొరపాట్లు, పెద్ద సమస్యలు ఏం కావు. ఆ సమస్యలను తీర్చుకోవడానికి ఎన్నో ఆఫీసర్స్ ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు, ఎన్నో ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఎన్నో రకాలుగా ఉన్నాయి. కానీ వాళ్ళు దానికి అక్కడ పోకుండా తొందరగా చనిపోవాలన్న అదొక ట్రెండ్ అయిపోయింది ఈ మధ్యలో. ఆ ట్రెండ్ కావడానికి కారణము తల్లిదండ్రుల నిఘా తగ్గిపోవడం మాత్రమే. ఇంకోటి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కూడా రెగ్యులర్గా అవుతున్నాయి. కాబట్టి పిల్లలు రెగ్యులర్గా ఈ కాలేజ్ అనిపోవడము, సిగరెట్ పట్టుకోవడము, మళ్ళీ గాంజా సేవించడం అలాంటివి కొన్ని జరుగుతున్నాయి. అయితే దాంతోపాటు ఈ పిల్లలు రోజుకు ఒక బర్త్డే అని చెప్పేసి, ఈరోజు నీ బర్త్డే, రేపు నా బర్త్డే, మరి ఈ ఖర్చులు ఎలా వెళ్ళాలా దాని చెప్పేసి తన ఖర్చు లేకపోవడం వల్ల కూడా కొన్ని దొంగతనాలు కూడా చేసే అవకాశాలు ఎక్కువైపోయినాయి. ఈ సంవత్సరానికి మొత్తంగా 34 అయింది మనకు. ఇవి నిజామాబాద్ జోన్కు ఆదిలాబాదు, బాసర, కామారెడ్డి ఇవన్నీ ఉంటాయి. దానికి మొత్తంగా టోటల్గా 34 కేసులు రిజిస్టర్ అయ్యాయి, సూసైడ్ కేసులు. అన్నిట్లలో కూడా మేము చూసింది ఏంటంటే చిన్న చిన్న విషయాలు, పెద్ద సమస్యలు ఏం లేవు. భర్త తిట్టిందని వచ్చి సూసైడ్ చేసుకున్నాము, ఇప్పుడు భార్య నా దగ్గర రావట్లేదు అని చెప్పేసి వాడు వచ్చి సూసైడ్ చేసుకోవడము, ఇవన్నీ రెగ్యులర్ జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కూడా దగ్గర ఒక 50-60 కేసెస్ ఇలాంటివి రిజిస్టర్ అయినాయి. ఇక నేను చెప్పాల్సింది ఏంటంటే చిన్న చిన్న విషయాలకు దానికి పోకుండా మీ ప్రాణాలని పడిగట్టుకోకుండా, అది తల్లిదండ్రులకు కూడా కడుపు కొత్త ఉంటుంది కాబట్టి మరి పిల్లలకు కూడా నేను అదే చెప్తున్నాను. ఏదైనా సమస్య ఉంటే తీర్చుకోండి, పెద్దలకు చెప్పుకోండి, తల్లిదండ్రులకు చెప్పుకోండి, మీ ప్రాణాలను కాపాడుకోవాలని నా తరఫున చేరుకున్నాను. సార్, మరి ఈ సూసైడ్స్ చూసుకుంటే నియర్ బై స్టేషన్స్కి దగ్గరలోనే చేస్తున్నారు. అంటే అది సేఫ్టీ మెజర్స్ ఎంతవరకు మనం వాళ్ళకి కల్పించవచ్చు, ఎంత ఏరియా వరకు అంటే సేఫ్టీగా అండ్ అండర్ సర్వైవలెన్స్లో ఉంటుంది?
ఓకే, సేఫ్టీ అంటే వాళ్ళకి నియరెస్ట్ ఏదైతే హౌసెస్ ఉంటాయో, డిస్పెల్ ఉన్నది మొన్న రీసెంట్గా ఒకటి అయింది, వాళ్ళ ఇల్లు పక్కనే ఉంటాయి, ఈ ట్రాక్ పక్కనే ఉంటాయి కాబట్టి ఇమీడియట్లీ వచ్చి అక్కడ ఇంట్లో గొడవ కాగానే ఇమీడియట్లీ అక్కడ ట్రాక్ మీదకి వచ్చేస్తున్నారు. అంటే ఈ ట్రాక్ దగ్గర నియరెస్ట్ ఉండడం వలన అట్లా దగ్గర ఎక్కువ అవుతున్నాయి. మళ్ళీ ఇక్కడ నిజామాబాద్లో కూడా ఇక ఇదే దగ్గర కదా అని చెప్పేసి ప్లాట్ఫామ్కు అటు ఆ సైడ్ ఇటు ఈ సైడ్ అని చెప్పేసి దగ్గరకు వస్తున్నారు, దూరంగా వెళ్ళలేకుండా. కొన్ని చోట్ల కొంతమంది బైక్ వేసుకొని పోయి చనిపోవడం అట్లా వెళ్ళిపోతుంది, కానీ దగ్గర అయితే ఎక్కువ మటుకు అందరూ దగ్గర చూసుకుంటున్నారు. అంటే ఈ స్టేషన్ కి కొంత దూరం వరకు కానీ ఎక్కడైనా గార్డ్స్ ని ఏర్పాటు చేసే అవకాశం మీకు ఉంటుందా? లేదండి, గార్డ్స్ ఏర్పాటు చేసే అవకాశం లేదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ట్రాక్ ఏ విధంగా వెళ్తుంటారో ఆ విధంగా దాని కంటిన్యూ అట్లా ఉంటుంది. గార్డ్స్ అంటే ఏర్పాటు చేసే అవకాశం తెలియవండి. పెన్షనింగ్ అనేది కూడా ఇంత రాలేదు, భవిష్యత్తులో వస్తుందని చెప్తున్నారు. ఇది తల్లిదండ్రుల అవగాహన, పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ముఖ్యంగా తల్లిదండ్రులు గ్రహించాలి. వాళ్ళని మందలించే పద్ధతిలో మందలించి తర్వాత ఎట్లాంటి రిజల్ట్ ఉంటుంది అనేది కూడా వాళ్ళు కొంచెం నిఘా పెట్టి ఉంచాలి పిల్లల మీద. ముఖ్యంగా వాళ్ళని ఏం చేస్తున్నా మానిటరింగ్ అనేది అవసరము అనేది చెప్తున్నారు.